my channel. This is me Vitika again. I'm back with your favorite DIY episode. Last time మనము టెంపుల్ మేకోవర్ చేసినప్పుడు, పూజా గది మేకోవర్ DIY చేసినప్పుడు చాలా మంది కనెక్ట్ అయ్యారు అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ పూజా మందిరం చాలా బాగుందని ఎన్నో కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ మై డ్రీమ్ టు బిల్డ్ సచ్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ పూజా మందిరం ఇన్ మై హౌస్ అండ్ ఫైనలీ ఇట్ హ్యాపెన్. ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే, మా టెంపుల్ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ ఉంది, ఈ రోజు ఏం చేయబోతుంది అని అనుకునే వాళ్ళకి ఆన్సర్, మా పూజా మందిరం మొత్తం రీఆర్గనైజ్ చేయబోతున్నాను అనమాట ఈ రోజు. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ బికాస్ మీ అందరికీ తెలిసి నాకు DIYs అంటే ఎంత ఇష్టమో. ఆ వీడియో ఎప్పుడైతే మనము పూజా మందిరం వీడియో పెట్టినప్పుడు చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్స్ ఆర్ పూజా మందిరం ఆర్ దేవుళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పాటింపులు ఉంటాయి. సో మా ఇంట్లో నాకు తెలిసిన విషయాల త్రూ నేను ఇవన్నీ చేశాను. బట్ మీ కమెంట్స్ అన్నీ చదివిన తర్వాత నాకు కొన్ని థింగ్స్ యాడ్ చేయాలనిపించింది మా పూజా మందిరంలో. సో అందుకని చెప్పి ఈరోజు అవన్నీ చేయబోతున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి చాలా పండుగలు రాబోతున్నాయి, లైక్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి లైన్గా ఇంకా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అన్ని పూజలకి ఒకరోజు ముందే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చూడబోతున్నారు. ఎందుకంటే మా ఇంట్లో రేపు పొద్దున్న సత్యనారాయణ వ్రతం జరగబోతుంది. సో అందుకని చెప్పి ఐ థాట్ ఓకే, ఇది నేను ఎలాగో రీఆర్గనైజ్ చేస్తున్నాను కదా, వై డోంట్ ఐ షూట్ అ వీడియో అనిపించింది. సో దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరందరూ ఇచ్చిన సజెషన్స్లోంచి ద ఫస్ట్ సజెషన్ వాజ్ టు యాడ్ ఆన్ కర్టన్స్. బట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే పూజ డెకార్ చేస్తున్నప్పుడు మాకు ఫాల్ సీలింగ్కి ఆ స్ట్రాప్ చేసే వాళ్ళు అవైలబుల్ లేరు. సో అందుకని చెప్పి చాలా టైం పట్టింది. ఫైనలీ ఇట్ హ్యాపెన్ అండ్ వీ గాట్ ద కర్టన్స్ అండ్ దిస్ ఇస్ హౌ ద ఓవరాల్ లుక్ ఈస్. దిస్ ఇస్ ద ఫస్ట్ చేంజ్. నాకైతే చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. దిస్ ఈస్ ద ఐడియా దట్ ఐ వాంటెడ్ టు. మా కర్టన్స్ ఎలా ఉండాలి అని నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇట్లా ట్రాన్స్పరెంట్గా అట్లా వైట్ విత్ లిటిల్ గోల్డ్ టెక్స్చర్ ఉండాలి అని అనుకున్నాను. సేమ్ అలాగే డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే, దేవుడి పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడు అలా ఓపెన్గా పెట్టకూడదంట మందిరాన్ని. అందుకని చెప్పి అట్లీస్ట్ 1 లేయర్ ఆఫ్ క్లాత్ యాడ్ చేయాలి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే కర్టన్స్ యాడ్ చేసాము. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మందిరం లుక్ నైట్ టైం ఎలా ఉందో చూడాలనుకునే వాళ్ళు చాలా మంది కమెంట్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మొత్తం డెకోర్ అయిన తర్వాత ఫుల్ లైట్స్ ఆఫ్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇట్ లుక్స్ వెరీ డివోషనల్, బట్ వాచ్ టిల్ ద ఎండ్, యూ విల్ నో ఇట్. ఫస్ట్ అయితే మనము DIY మొదలు పెట్టేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ యాడెడ్ వాజ్ దీస్ గంటలు. అప్పుడు మనము షూట్ చేసినప్పుడు ఇవి యాడ్ చేయలేదు. ఈ బుజ్జి గంటలు యాడ్ చేశాను ఇక్కడ. ఇవి కూడా చాలా ఆ టెంపుల్ ఫీల్ వస్తుందని చెప్పి. సో మన ఇంట్లో ఒక గుడి ఉంది అనే ఫీలింగ్లోనే నేను ఉంటాను. ఎప్పుడు నా మనసులో దేవుడు ఉంటారు. అంతేకాకుండా ఇంట్లో కూడా బ్యూటిఫుల్గా ఒక పూజా మందిరం, అందుకని ఇంత బ్యూటిఫుల్గా చేయించాను. ఇప్పుడు మనకు ఒక పార్సల్ వచ్చింది సాయిబాబా డెకార్స్ నుంచి. ఆ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. యాజ్ సూన్ ఐ ఆస్క్డ్ హర్, షీ సెంట్ మీ సచ్ అ బిగ్ ప్యాకేజ్. ఇది ఏమి కొలాబరేషన్ బ్రాండ్ వీడియో అలా కాదు, జస్ట్ నాకు కొన్ని థింగ్స్ పంపించమంటే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ఓపెనింగ్ అ పార్సల్ ఇన్ అ వీడియో అనమాట. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్. డెకరేషన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, లైక్ వరలక్ష్మి వ్రతం పూజకి అన్నిటికీ కలిపి. సో అందుకని ఇంత హ్యూజ్ పార్సల్ అనమాట. ఫస్ట్ మనకి దేవీమాత కాళ్ళు కనిపిస్తుంది. వేర్ ఈస్ ఇట్? ఇది బ్యాక్ డ్రాప్ క్లాత్ అనమాట ఫర్ వరలక్ష్మి పూజ. సో నేను ఇది కూడా పంపించమని అడిగాను. సో ఇది ఫుల్ బ్యాక్ డ్రాప్ క్లాత్. ఇది వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనకి జస్ట్ సత్యనారాయణ వ్రతం కాబట్టి దానికి ఆ డెకోర్కి సంబంధించిన థింగ్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా డెకరేట్ చేసుకోవడమే ఈ వీడియో అనమాట. సో లెట్స్ ఓపెన్ ఎవ్రీథింగ్. మెయిన్ ఇంపార్టెంట్గా నేను ఏంటంటే, ఇంటి ఎంట్రీకి గజమాల ఒకటి తెప్పించాను. ఇలా పెద్దగా, మన డోర్ పెద్దది కాబట్టి ఇది యూస్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అండ్ షీ వాజ్ సజెస్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అంతేకాకుండా మెయిన్ నేను స్పెషల్లీ డిజైన్ చేయించుకుంది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఐడల్ ఉంది కాబట్టి ఐడల్ బ్యాక్ డ్రాప్ ఒకటి చేయించాను.
ఇది పెడితే ఎలా ఉంటుందో చూడాలి. సో మొత్తం ప్యాకేజ్లో వచ్చింది కాబట్టి దిస్ ఇస్ లైక్ దిస్. అది ఆ వెంకటేశ్వర స్వామి వెనకాల పెట్టడానికి ఒక గోపురం లాగా చేపించాను అనమాట. దిస్ హౌ ఇట్ లుక్స్ అండ్ దెర్ ఆర్ అదర్ థింగ్స్. అవన్నీ మనం సర్దుకుంటూ చెక్ చేసుకుందాం. ఓకే, సో అందరూ నేను పూజా మందిరం పెట్టుకున్నప్పుడు ఈ విగ్రహాలు పెట్టినప్పుడు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా కష్టం అలా మెయింటైన్ చేయడం అని కూడా అడిగారు. ఎలా మెయింటైన్ చేస్తారని అడిగారు. యాక్చువల్గా విగ్రహాలు ఏంటంటే మనకి ఇలా స్పెషల్ డేస్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏంటంటే విగ్రహాలను తీసుకుని కొబ్బరి నూనెతోటి నీట్గా తుడుచుకుంటే కనుక అస్సలు నల్లగా అవ్వవు అండ్ డస్ట్ కూడా పడదు అనమాట. పడినా సరే మనం మంచి క్లాత్ తీసుకుని తుడుచుకోవచ్చు. మెయిన్ ఇత్తడి సామాన్లు అనగానే అందరు భయపడేది నల్లగా అయిపోతాయేమో అని చెప్పి, బట్ మాకైతే ఇదిగో ఎప్పుడు చూస్తే ఇట్లా నీట్గా తలతల్లాడుతూ ఉంటాయి విగ్రహాలన్నీ కూడా. సో ఆల్రెడీ మమ్మీ క్లీన్ చేసి పెట్టారంట. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు క్లీనింగ్ ఏం చేయట్లే, బొట్లు కూడా పెట్టేసి రెడీగా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ అన్ని. బట్ మనము ఇప్పుడు స్పెషల్గా యాడ్ చేసేది ఏంటంటే నేను అన్ని విగ్రహాలకి మెల్లోకి దండలు తీసుకొచ్చాను. అవి ఎలా సెట్ అవుతాయి ఏంటో ఇప్పుడు అరేంజ్ చేయాలి. సో నేను చాలా చోట్ల వెతికాను అనమాట. అంటే చేతితో తయారు చేద్దాం అనుకున్నా, బట్ అంత టైం దొరకలేదు చేతితో గుప్పడానికి. అందుకని చెప్పి ఇట్లా రెడీమేడ్ విగ్రహాలకు పెట్టే ఇట్లా స్టోన్స్ ఉన్న నెక్లెస్లు దొరుకుతున్నాయి. వాటిని ఏమనుకున్నానంటే ఇవి రెండు ఉన్నాయి కదా, సో చిన్న విగ్రహాలకి చిన్నది వేసి పెద్ద విగ్రహాలకి ఇది వేద్దామని పెద్దది. ఫస్ట్ అయితే ఇది డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఇలా పెడితే కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా మనకి. ఇత్తడి విగ్రహాలు కాబట్టి ఇట్లా స్టోన్వి పెట్టుకుంటే బాగుంటుంది. దానికి నేను థ్రెడ్ తీసుకుని బ్యాక్ సైడ్ నాట్ వేసేస్తాను. సో ఇలాగ మనం థ్రెడ్ కట్టుకోవచ్చు. మనం గోల్డ్ కలర్ థ్రెడ్, పింక్ కలర్ అట్లా ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఈ థ్రెడ్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. దీప్ లక్ష్మికి ఈ సైజ్ సరిపోతుంది, అందుకని చెప్పి నేను ఈ సైజ్ తీసుకున్నా. అండ్ జస్ట్ ఒక నాట్ వేసుకుంటే నేను మళ్ళీ తర్వాత సెట్ చేస్తాను మంచి థ్రెడ్ తీసుకుని. ప్రస్తుతానికి రేపు పూజకి రెడీ చేపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ థ్రెడ్ ఇలా కనిపిస్తుంది కానీ బట్ దూరం నుంచి చూస్తే అంత విజిబిలిటీ ఉండదు. బట్ మా బుజ్జి వినాయకుడికి ఇలా చిన్న బుజ్జి హారం వేసాము. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి పెద్ద హారం వేయొచ్చు. ఇట్లాంటివి నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా మెరిసిపోతూ ఉంటాయి కదా, సో అందుకని. ఇట్లాగా ఒక్కొక్క సైజ్ ఐడల్కి నేను ఇలా ఒక్కొక్క సైజు హారం వేయాలనుకుంటున్నాను. సో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం. మీన్వైల్ ఐ వాంట్ టు స్టార్ట్ వాల్ ఆర్ట్ ఆల్సో. అవన్నీ కూడా చేసుకుంటూ పోతే అప్పుడు మనకి త్వరగా పని అవుతుంది. ఇవి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేను అక్కడ చూడగానే ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేయండి అన్న. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కూడా కౌంట్ చూసుకోలేదు, అన్నీ ఉన్నాయి. సరే సరిపోతాయిలే అని తెచ్చుకున్నా, బట్ ఎన్ని ఉంటాయో చెక్ చేయాలి. సో ఇలాగ డివైడ్ చేసుకున్నాం అనమాట. చిన్నవి పెద్దవి రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం శివుడికి కూడా కట్టేయచ్చు ఇట్లాగా. లెట్స్ గో. సో ఇలాగా ఆర్ట్ ప్రాపర్టీస్ అన్నీ తెప్పించామన్నమాట. అవి కూడా నేను ఇక్కడ ఆల్రెడీ నెయిల్స్ వేసి పెట్టాం కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇలా తిరిగిపోతున్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా ఆవు ఎక్స్ట్రా ఉంటే నేను అది అతికిచ్చేస్తాను. గుడ్ జాబ్. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఐడియాస్ వస్తే మనిషి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా నాకు ఏమైనా ఫిల్లింగ్ ఇవ్వాలనిపించింది, సో అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అటు సైడ్ కూడా పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ ఇంత డెకోర్ అంతా ఉంది కదా, నాకు అనిపించింది బ్యాక్ డ్రాప్ ఏదైనా చేస్తే బాగుంటుందని. బట్ ఓకే, రెడీమేడ్గా ఫస్ట్ అయితే ఏదో ఒకటి తెప్పిద్దామని ఈ గోపురం సెటప్ తెప్పించాను అనమాట. సో ఇది ఇక్కడ సెట్ చేసేస్తాను. సెట్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్.
నాకు ఇట్లా మేకులు వర్క్ ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అది ఒకవేళ దూరకపోతే ఏం చేయాలి ఏంటి, నా దగ్గర టూల్స్ కూడా లేవని ఫుల్ టెన్షన్ పడ్డా. అమ్మయ్య వెంకటేశ్వర స్వామి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఒక్క మేక్ తోటి హ్యాంగ్ చేసుకుని మిగతా పార్ట్స్లో ఐ వాంట్ టు స్టిక్ ఇట్ విత్ డబుల్ గమ్ టేప్. మొత్తం ఫ్యూచర్లో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ అయితే ఇట్లా రేపటి కోసం ఫ్రేమ్ అయితే ప్రస్తుతానికి ప్రాపర్గా సెట్ చేశాను. విగ్రహం వస్తుంది కాబట్టి మేకులు ఏవి కనిపించవు, హైడ్ అయిపోతాయి. బట్ ఓవరాల్ ఇలా పేస్ట్ అయితే బాగుంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఇలా ఫిక్స్ చేశాను. ఫ్యూచర్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకోవచ్చు. బట్ ఐ విష్ ఇట్స్ లైక్ దిస్. సో రియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా మార్నింగ్ యాడ్ చేసుకుంటాము. ఏవైతే మనం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఇట్లా ప్రాపర్గా యాడ్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ స్ట్రెస్ ఉండదు అనమాట. సో అందుకని ఎప్పుడు చూసినా నాకు బిఫోర్ హ్యాండే అన్నీ ప్రిపేర్ అవ్వడం ఇష్టము. సో ఇట్లా ఫ్లోరల్ ఇవన్నీ యాడ్ చేయాలని నేను మండపం చేయించినప్పుడే అనుకున్నాను. బట్ ఫైనల్ ఇట్స్ హ్యాపీనింగ్. సో చాలామంది నన్ను చూసి వైట్ పూజ మందిరం చేయించుకోవాలనుకున్నారు, బట్ పాలరాయి అట్లా వేసుకుంటే బాగుండేది. వుడ్ చేయించుకోవడం వల్ల చూడండి మా మమ్మీ చేసిన పూజలకి అన్నిటికీ పసుపు కుంకలు పడి ఇలా అయ్యింది. సో నేను కొంచెం క్లీన్ చేసుకుని వీటికి ఇప్పుడు నేను సపరేట్గా ఇక్కడికి ఫ్యాబ్రిక్స్ చేయించాను అనమాట. అవన్నీ అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం ఉండదు. నాకు ముందు తెలియలేదు అక్కడ క్లాత్లు వేసుకుంటే మనము ఈ కలర్ అదంతా పోకుండా ఉంటుందని. ఇప్పుడు ఫీల్ అవుతున్నా, బట్ ఇట్స్ ఓకే. ఏముంది. సో ఇలాగా మనము బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకొని చేయించాను అనమాట. 3 ఏవైతే సైజెస్ ఉన్నాయో అన్ని సైజెస్. ఎందుకంటే నాకు కొంచెం మంచిగా కనిపించాలి, ఏవి డ్యామేజ్ అవ్వకూడదు అని చాలా కేర్ఫుల్గా ఉంటాను. అందుకని చెప్పి ఇవి ఇంత లేట్గా చేయించకుండా ముందే చేయించుకుని ఉంటే ఆ కలర్స్ అంటుకోకుండా ఉండేవి. ఇప్పుడైతే ఇవి అరేంజ్ చేసుకుందాం. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క కలర్ చేయించాను, ఎందుకంటే విగ్రహాలు పెట్టినప్పుడు అందంగా కనిపిస్తాయి అండ్ ఫ్రేమ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదైతే డీవియేషన్ కోసం పర్పుల్ కలర్. ఇక్కడ మస్టర్డ్ కలర్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ గ్రీన్ వస్తుంది కాబట్టి గ్రీన్ అసలు వద్దు అనుకున్నా. ఇక్కడ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గో విత్ రెడ్, బట్ ఈ బర్గండీ కలర్ చాలా బాగా అనిపించింది. సో ఐ గాట్ దిస్ వన్ అండ్ ద ఎమరల్డ్ గ్రీన్. సో ఇవి మన ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి ఇలా సెట్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తం ఫ్రేమ్స్ విగ్రహాలు అన్ని చైన్స్ వేసేసి పెట్టుకున్నాం. సో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసేసుకుందాం. సో మా విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. మొత్తం ముద్దుగా ఉన్నారంటే అసలు చాలా బాగా అనిపించింది ఇట్లా స్టోన్స్ తోటి డెకరేట్ చేయడము. సో మా దేవుళ్ళందరినీ అలా సెట్ చేసాము ఇక్కడ. అంతకుముందు ఏంటంటే అష్టలక్ష్ములందరూ మధ్యలో ఉండేవాళ్ళు, బట్ ఐ ఫెల్ట్ మొత్తం కంజెస్టెడ్గా ఉందని సపరేట్గా అష్టలక్ష్ముల కోసము ఈ మెట్టు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొత్తం అష్టలక్ష్ములు ఇక్కడ పెట్టుకుందాం. సో మన వినాయకులు లక్ష్మీదేవిని మధ్యలో పెట్టుకుని అష్టలక్ష్ముల్ని సెట్ చేశాను అనమాట. సందేశ్ ఫ్యామిలీ సైడ్ నుంచి, అంటే మా అత్తవారింటి నుంచి మా బామ్మగారు ఇచ్చారనమాట మంగళ గౌరీదేవి ఇంకా వినాయకుడిని. సో వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ సెట్ చేసుకుని పూజ మొదలు పెట్టేటప్పుడు వీళ్ళిద్దరు కూడా పూజలు చేసుకుంటాము. సో మోస్ట్లీ మొత్తం అంతా అమ్మవార్లు ఆ విగ్రహాలు అన్ని రెడీ అయిపోయి జస్ట్ మనకి రేపటికి కావాల్సిన ఫోటో ఫ్రేమ్ అవన్నీ సెట్ చేసుకుంటే సరిపోద్ది.
ఈ ఏనుగులు వచ్చిన కుందలు బాగా ఇష్టం అనమాట, ఇట్లా మొగలు వచ్చినాయి. సో అవి కూడా ఇక్కడ డెకోర్ లాగా ఇవి యూస్ చేస్తున్నాను. మామూలుగా కుందులు నాకు ఇత్తడివి పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. సో అవి ప్లేస్ చేస్తాము. ఓకే, డే 1 ఎండ్స్ లైక్ దిస్. ఏదైతే చేయాలనుకున్నానో మాక్సిమం అన్ని చేయడానికి ట్రై చేశాను. బట్ ఇంకా చాలా అరేంజ్ చేసుకోవాలని ఉంది. బట్ టైం చూస్తే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. రేపు పొద్దున్న 4 లేవాలి. సో అందుకని ఇక్కడితో సమాప్తం చెప్పి అండ్ రేపు కలుసుకుందాం. ఓకే, అండ్ రేపు తొలి ఏకాదశి కాబట్టి ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్. లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత నైట్ పూట పూజా మందిరం ఇలా ఉంటుంది. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం స్పెషల్ అనమాట. సో మొత్తం అన్ని సెట్ చేసుకుని నిన్నే సర్దుకున్నాం కాబట్టి జస్ట్ ఫ్లవర్స్ డెకరేషన్, కొంచెం పటాలకి పూలదండలు అవి సెట్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ పంతులు గారు వచ్చేసారు. సో అస్సలు డిలే చేయకుండా మొత్తం సెట్ చేసేసుకుంటాం. परमं पवित्रं प्रजापतेः यत् सहजं पुरस्तात् आयुष्यम् अग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः। ओम ममाग्निवर्चो विहवेश्वस्तु वयन्द्रेन्धारास्तनुवं पुषेम महि प्रजया धनोधर्मारधामद्विषते सोमराजन् अग्निर्मह्यं प्रतिनुदपरोदनयगोभिरश्मैर्भगप्रणभन्वन्तस्याम उदद्येषां भगवन्तस्यामोदप्रवित्तौदपद्ये अन्नः उदोदिताभगवन् सूर्यस्य वयं देवानागोसुमतो स्यामः देवीं वाचमदरयन्त देवास्तां
విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే శమో జందహారాధేనుర్నాగస్మారో శాంతయే తదే ఐశ్వర్య అభివృద్ధి అర్థం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ శ్రీ సాంగ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత పూజా समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे युद्धावहिताम योगवस्थान ऊर्जेदधातन महेश्वराय नमः ओम गरुड सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदर प्रतिष्ठित दीपं दर्शयामि विष्णुदेशाय नमः धूपमाग्रापयामि प्रतिपञ्चदिशोदिशः आनन्द विराजं च विश्वेर्याकरो हे करो विघ्नराजो गणाधिपः प्रवेशेन विगमे तथा संग्रह मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ఓకే ఓకే దా భారతి జగదాంబ హరతి మాతాడై కింద పెట్టేసి మీరు కళ్ళకి అద్దుకోండి. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अंतर चेत् अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम मनसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा समस्त पापक्षयकरं श्री सांग सपरिवार रमा सहित वीरवेंकट सत्यनारायण स्वामी देवता पादोदकं पावनं शुभं फलं मनोरथ फलं पुत्र पौत्र प्रमर्धनं यस्मात् तस्मात् शोभा कटाक्ष वीक्षण योग्यता सिद्धि द्वारा सत्संतान सौभाग्यता सिद्धिरस्तु तथास्तु सत्या एता आशिषः सन्तु सत्या सन्तु यजमानस्य कामाः కదా బ్రాహ్మణ్స్ బామ్మగారు పాడుతున్నారు ఆసాయ మంగళం బొట్టు మంగళం మంది సరిపోదండి దొరకదు అమ్మా అక్షంతలు అందుకోవే సో అలా జరిగిందనమాట మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ మండపం పెట్టిన తర్వాత అబ్బా ఎప్పుడు చేపించుకుంటా ఎప్పుడు చేసుకుంటా అని చెప్పి ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. ఆ కొలత కూడా తీరిపోయింది. నేను హ్యాపీగా ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. అన్ని వర్క్స్ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతాయని నేను బిలీవ్ చేస్తాను. అండ్ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిందే అది. సత్యనారాయణ వ్రతం అనేది ఇద్దరు సైడ్ ఫ్యామిలీస్లో చాలా ఎక్కువ జరుపుకుంటాము. ఎలాంటి మంచి పని జరగాలన్నా సరే ఏది ఉన్నా సరే ఫస్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం జరగాలని మేము కోరుకుంటాము. అలాగా ఈ పూజా మందిరం కట్టిన తర్వాత నేను ఫస్ట్ జరిపించాలనుకున్నది ఈ వ్రతము. అయినా ఆ స్వామి దయ ఉంటే ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుందని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇంత హ్యాపీగా ఇద్దరం మనస్ఫూర్తిగా చేసుకున్నాము ఈ వ్రతము. అండ్ బామ్మగారు రావడం కానీ మా బాబాయ్ పిన్నులు అమ్మ అందరూ ఉండేసరికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఈ డెకార్ ఈ మేక్ ఓవర్ ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు నేను అసలు మీ కమెంట్స్ చూస్తానా చూడనా అని. అంతకుముందు చేసిన వీడియోలో కమెంట్స్ చూసి ఈరోజు నేను మా పూజా మందిరాన్ని ఇంకొంచెం ఎక్కువ క్రియేటివ్గా తయారు చేశాను అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.